హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెల్లి నివాసమై పార్ట్ 155. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ రోజు మధ్యాహ్నం లేటుగా వచ్చిన మౌలి గారు సులోచనని పిలిచి తను పెడితే తింటూ నువ్వు కూడా తిను అన్నాడు. మీరు వెళ్ళిన దగ్గర నుండి అక్క బయటకు రాలేదు, తినటానికి కూడా రాలేదు, కాస్త మీరు అని ఆగిపోయింది. మౌలిగారు కోపంగా చూడటంతో తల దించేసుకుంది. వాళ్ళ గురించి నీకు అనవసరం, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అన్నారాయన. పిల్లలు కూడా లోపలే ఉన్నారు, వాళ్ళు ఏం తినలేదు. పైగా పాప పాలు తాగుతుంది. తల్లి తిండి తినకపోతే పాలు ఎలా వస్తాయి? పిల్లల కోసమైనా అని ఆగిపోయింది. వంటగదిలో ఉండే పని మనిషిని పిలిచారు మౌలి. అయ్యగారు అంటూ పరుగున వచ్చింది. పిల్లలు భోజనం చేశారా? సీరియస్గా చూస్తూ అడిగాడు. లేదయ్యగారు, ఎన్నిసార్లు తలుపు కొట్టినా తీయటం లేదు. లోపల ఏదైనా చేసుకున్నారేమో అని భయం వేస్తుంది అంది కంగారుగా. సులోచన భయంగా చూసింది మౌలి వంక. తినటం ఆపేసి వెళ్ళి డోర్ని కొట్టాడు. ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో రాజేశ్వరి అని గంభీరంగా పిలిచాడు. బావా అంటూ డోర్ ఓపెన్ చేసి, బావా నువ్వేనా? నాకు తెలుసు బావా, నీకు నా మీద కోపం ఎక్కువసేపు ఉండదని. నేను పిచ్చిదాన్ని బావా. దాని అందం చూసి అందరి మగాళ్ళలా నువ్వు కూడా ఎక్కడ దాని వలలో చిక్కుకుంటావో అన్న భయంతో దాన్ని లోపలే ఉండాలని చెప్పాను, కానీ తన మీద నాకు ఎలాంటి కోపం లేదు. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, అలానే చేద్దాం. నన్ను క్షమించు బావా అని తన ధోరణిలో తను చెప్పుకుంటూ వెళ్తుంటే, తల్లివేనా నువ్వు అని అడిగారాయన కోపంగా. బావా అని నమ్మలేనట్టుగా చూసింది రాజేశ్వరి. టైం ఎంతైందో చూసావా? పిల్లలకి భోజనం పెట్టాలని కూడా తెలియదా నీకు? నీ పంతమే ముఖ్యమా పిల్లల ఆకలి కన్నా? కోపంగా అడిగారు. రాజేశ్వరి అలానే నిలబడితే ఆయనే లోపలికి వెళ్ళి పిల్లలిద్దరినీ తీసుకొచ్చి సులోచనకి ఇస్తుంటే, పిల్లలని తన వైపు లాక్కుని నా పిల్లలు అంది కోపంగా రాజేశ్వరి. ఇప్పుడే ఏదో మాట్లాడావు కదా, ఎంతసేపు ఉంది నీ మాట? సులోచన మీద దురుద్దేశం లేదని అన్నావు కదా, అంటే అవన్నీ పైపైన మాటలేనా అన్నారాయన గంభీరంగా. ఆ మాటలు నేను పైకి అనలేదు, మనస్ఫూర్తిగా అన్నాను. కానీ మీ వాళ్ళకు చూస్తుంటే నా పిల్లలకి నన్ను దూరం చేసేలా ఉన్నారు. నా పిల్లలకి ఎప్పుడేం పెట్టాలో నాకు బాగా తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు అని విసురుగా వంటగదిలోకి వెళ్ళి తనకి కావలసినవి అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని తన గదికి తీసుకురమ్మని పని మనిషికి చెప్పి గదిలోకి వెళ్తుంటే, అక్కడే ఉన్న మౌలిగారిని చూసి, నా ప్రేమని తక్కువ చేసి మాత్రం చూడకు బావా. జరిగింది ఏదైనా సరే నీ మీద ప్రేమతోనే నేను ఇదంతా చేసింది. నువ్వు అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ అపహాస్యం మాత్రం చెయ్యకు. అలానే పిల్లలు ఉదయం జర్నీ వల్ల అలసిపోయి పడుకునే ఉన్నారు. ఇంతకు ముందే లేచారు. నేను బయటకు వచ్చేలోపే నువ్వు వచ్చావు. నా పిల్లల గురించి పట్టించుకోవడం నాకు చేతనవును. ఇన్ని రోజులు వాళ్ళని నేనే చూసుకున్నది అని కాస్త కోపంగా చెప్పి విసురుగా డోర్ క్లోజ్ చేసింది రాజేశ్వరి. మౌలిగారు మౌనంగా వెళ్తుంటే భోజనం అని పిలిచింది సులోచన. ఇష్టం లేకపోయినా సులోచనని బాధ పెట్టడం ఇష్టం లేక వెళ్ళారాయన. అయితే ఏదో తిన్నాను అన్నట్టుగా తిని లేచేశారు. ఈ గొడవలన్నీ ఎప్పటికి తీరుతాయో అనుకుని భారంగా తన గదికి వెళ్ళింది సులోచన. ఆ రోజు రాత్రి కూడా సులోచననే వడ్డించింది.
తినే ముందే అడిగాడు, పిల్లలు తిన్నారా అని. ఎప్పుడో తీసుకెళ్ళిచ్చాను అయ్యగారు అని పని మనిషి చెప్పటంతో, ఇవ్వటం కాదు, వాళ్ళు తిన్నారా లేదా అని చూసావా అని అడిగాడు. నేనే పెట్టి వచ్చానయ్యగారు. అమ్మగారు కంటికి మింటికి అన్నట్టు ఏడుస్తూనే ఉంది అని సమాధానం చెప్పింది. నేను అడిగిన వాటికి సమాధానం చెప్తే చాలు అని కోపంగా చూసి సులోచనని వడ్డించమని తినేసి వెళ్ళిపోయారు మౌలి. అర్ధరాత్రి సమయానికి వచ్చారు పరశురాం. రావటమే కూతురు దగ్గరకు వెళ్ళాడు. తలుపు వేసి ఉండటంతో చిన్నగా తలుపు మీద కొట్టాడు. అయినా ఎలాంటి అలికిడి లేకపోవడంతో అమ్మా రాజీ అని పిలిచారాయన. టక్కున్న తలుపు తీసింది రాజేశ్వరి. చెదిరిన జుట్టుతో మొహమంతా వేలాడబడిపోయి బుగ్గల నిండా కన్నీటి చారికలతో శోకదేవతలా ఉన్న కూతురిని చూడగానే, ఏమిటిది రాజీ, ఎందుకిలా ఉన్నావు అని అడిగారు లోపలికి అడుగుపెట్టి. బావకి నిజం తెలిసిపోయింది నాన్న. దాని గురించి కూడా తెలిసిపోయింది. నువ్వు మొన్న వార్నింగ్ ఇచ్చినప్పుడు ఆయన మొత్తం విన్నారు. ఆ రోజు నుండే నాకు దూరంగా ఉన్నారు అని చెప్పింది రాజీ. ఏంటి అని షాక్ అయ్యి అడిగారాయన నమ్మలేక. అది మాత్రమే కాదు నాన్న, బావ నాకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నారు. పిల్లల్ని కూడా నాకు దూరం చేయాలని అనుకుంటున్నారు అని ఏడుస్తూ చెప్పింది రాజీ. ఏంటి అని ఒక్క క్షణం షాక్ అయినా, వాడికెంత ధైర్యం, నీకే విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాడా? ఎలా ఇస్తాడో నేను చూస్తాను. అసలు దీనంతటి కారణం అదేనా? ముందు దాన్ని అడ్డు తప్పిస్తే అప్పుడు కానీ అల్లుడు దారిలోకి రాడు. విడాకులు ఇస్తాడా? ఎలా ఇస్తాడో నేను చూస్తాను. అలాగా దానికోసం నిన్నింత క్షోభ పెడతాడా? అసలేమనుకుంటున్నాడు వాడు? రాజీ, నువ్వు ఏడవకు తల్లి. నేను బ్రతికుండగా నీకు అన్యాయం జరగనివ్వను కూడా అని ఆవేశంగా బయటకు వచ్చి, చంద్రమౌళి అని అరిచాడు గట్టిగా. ఆఫీస్ రూమ్లో ఉన్న సోఫాలో పడుకున్న చంద్రమౌళి గారు విసుగ్గా బయటకు వచ్చి, ఏంటి అన్నాడు నిర్లక్ష్యంగా. నేను విన్నది నిజమేనా? నువ్వు నా కూతురికి విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నావా అని కోపంగా చూస్తూ అడిగాడు పరశురాం. ఏ, నీ కూతురు మాటలు నమ్మలేవా అని చీత్కారంగా చూస్తూ అడిగారాయన. తన మామగారి మొహం చూడటం కూడా ఇష్టం లేక, అంటే నువ్వు నిజంగానే నా కూతురికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నావా కోపంగా అడిగాడు పరశురాం. ఎన్నిసార్లు చెప్పిన విషయం అదే కదా విసుగ్గా అన్నాడు మౌలి. అప్పటికే ఆయన అరుపులకి అక్కడికి వచ్చిన సులోచన భయంగా చూస్తుంది జరిగేది. అల్లుడు, నువ్వు తప్పు చేస్తున్నావు. ఈ అలగాదానికోసం అని ఆయన మాట పూర్తి కాకముందే, తను నీ కూతురన్న విషయం మర్చిపోకండి. మీరు ఎలా కన్నా తను మీకు పుట్టిన కూతురు అన్నది నిజం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. పదునుగా వచ్చాయి మౌలి మాటలు. అది నా కూతురా? నేను చెప్తే తెలిసింది దానికి కూడా. నాకే పుట్టిందో లేక నా కింద పనిచేసేవాడికి పుట్టిందో ఎవరికి తెలుసు? వాడే దాన్ని తప్పించడానికి చూశాడు. అంత ప్రేమ దాని మీద ఏంటో అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు తెలుస్తుంది ఇది నాకు పుట్టింది కాదు అని. సులోచనని అసహ్యంగా చూస్తూ అన్నాడు పరశురాం. ఆ మాటలు వింటుంటే ఒళ్ళంతా కారం పూసినంత కంపరం కలిగింది సులోచనకి. అసలు ఆయన అలా ఎలా మాట్లాడారో కూడా అర్థం కాలేదు ఆ క్షణం తన తల్లి బ్రతికి లేనందుకు మొదటిసారి సంతోషించింది సులోచన. తల్లి ఆ మాటలు విని ఉంటే ఎంత బాధపడేదో అనిపించినా మరుక్షణమే ఇలాంటి వాడు తన తల్లిని ఎన్ని బాధలు పెట్టాడో, ఇలాంటి వాడి చెరలో బ్రతికి ఉండే
బ్రతికి ఉండే కన్నా తన తల్లి చనిపోవడమే మంచిది అనుకుంది సులోచన. కానీ మౌలిగారు అలా అనుకోలేదు. మీలాంటి దిగజారుడు వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకన్నా ఆవిడ చాలా గొప్పవారు. మీకు ఆడది అయితే సరిపోతుంది కదా, తల్లి చెల్లి కూతురు అన్న వరస కూడా ఉండదు కదా. ఆ లెక్కన మీరు మనిషి ఎలా అవుతారు? పశువుతో సమానం. ఈ మాట నేను అనకూడదు, కానీ ఆ రోజు సులోచనతో అన్నారు కదా, నిన్ను నాశనం చేయడానికి కూడా వెనకాడను అని. అదే మాట మీరు మీ కూతురుతో కూడా అనగలరా? సూటిగా చూస్తూ అడిగాడు మౌలి. దానికి నా కూతురికి పోలిక? నేను మోజుపడి ఉంచుకున్న దానికి పుట్టిందది. నా కూతురు నా రక్తం, పొగరుగా అన్నాడు పరశురాం. అవును, అందుకే ఆ రక్తం కూడా మీలానే ఉంటుంది, మీలానే ఆలోచిస్తుంది. అందుకే నాకు వద్దు, మీ బిడ్డను మీరు తీసుకెళ్ళండి అని స్థిరంగా చెప్పాడు మౌలి. నేను విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా లేను బావా, తెగేసి చెప్పింది రాజేశ్వరి. నువ్వివ్వాల్సిన అవసరం లేదు, నేను తీసుకుంటాను. నా దగ్గర ఆధారాలు లేకపోయినా నువ్వు చేసిన పనులు 10 మందిలో బయట పెడతాను. సులోచనని బెదిరించటం కూడా, నొక్కి చెప్పాడు మౌలి. చంద్రమౌళి, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నేను ఎంతకైనా తెగిస్తాను, పరుషంగా మాట్లాడాడు పరశురాం. ఏం చెయ్యగలవు? సులోచనని ఏదో చేస్తానని బెదిరిస్తావు. నీకు భయపడతానా నేను? తనని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు, తగ్గకుండా సమాధానం చెప్పాడు మౌలి. నచ్చితే మోజుపడి అమ్మాయిల్ని తెచ్చుకోవడం, వాళ్ళతో ఎంజాయ్ చేయడం మన రాజకుటుంబంలో తరతరాలుగా వస్తుంది. అలాంటి దాన్ని నువ్వు తప్పుపడుతున్నావు. ఉంచుకున్న దానికి పుట్టిన వాళ్ళకి కూడా నా పిల్లలుగా వారసత్వం ఇవ్వాలంటే ఈ పాటికి ఎంతమంది అలా వచ్చేవాళ్ళో. ఈ 2వ పెళ్ళిళ్ళు కూడా మన కుటుంబాలలో జరిగేవే. నీకు దాని మీద మోజుంటే దానితో ఎంజాయ్ చేయి, అంతేగాని నా కూతురిని వదిలేస్తానని మాత్రం అనకు. అదే జరిగితే నేనెంత దూరమైనా వెళ్ళటానికి సిద్ధం. దాని అందం చూసి మోజుపడుతున్నావు కాబట్టి నా కూతుర్ని నేనొప్పిస్తాను, దానితో కాపురం చెయ్యి. కానీ నీ భార్య మాత్రం నా కూతురే, పొగరుగా చెప్పాడు పరశురాం. అవును, నా భార్య నీ కూతురే, కానీ రాజేశ్వరీదేవి కాదు, సులోచనాదేవి అంటూ సులోచన భుజం మీద చేయి వేసి తనని దగ్గరకు తీసుకొని నా భార్య అని నొక్కి చెప్పాడు మౌలి. బావా, దాని మీద చేయితి, విసురుగా వచ్చిన రాజేశ్వరి సులోచనని మౌలి నుండి వేరు చేసి దూరంగా తోసేసింది. బావా, నీ పక్కన స్థానం నాది మాత్రమే, కాదని ఎవరు వచ్చినా నేను భరించను, మౌలి చేతిని పట్టుకోవడానికి చూస్తూ చెప్పింది రాజీ. విదిలించి కొట్టాడు మౌలి. రాజేశ్వరి తోసిన వేగానికి కింద పడిన సులోచనని లేపి, చెప్తున్నాను విను, నా భార్య సులోచన, సులోచన మాత్రమే నా భార్య. ఈ క్షణం నుండి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఆయన చేతికి ఉన్న ఉంగరాన్ని విసిరిగొట్టాడు రాజేశ్వరీదేవి మొహానికి. అది వాళ్ళ పెళ్లినాటి ఉంగరం. దాన్ని ఎప్పుడూ తీయకూడదు అని ప్రామిస్ చేయించుకుంది రాజేశ్వరి. అలాంటిది ఇప్పుడు ఆయన దాన్ని తీసి తన మొహానికి కొట్టడం తట్టుకోలేకపోయింది. కోపంతో హిస్టీరియా వచ్చిన దానిలా అరుస్తూ, అసలు దీనికంతటికీ కారణం ఇదే మన మధ్యన లేకుండా ఉంటే ఇవన్నీ జరిగేవి కాదు, దీన్ని నేను బ్రతకనివ్వను అని ఆవేశంగా సులోచన మీదకు వెళ్ళింది రాజీ. సులోచనని తన వెనక్కి నెట్టి లాగిపెట్టి కొట్టాడు మౌలి రాజేశ్వర్ని. నా కూతురినే కొడతావా అంటూ పరశురాం ఆవేశంగా వెళ్ళాడు మౌలి మీదకు.
మీ కూతుర్నే కాదు మిమ్మల్ని కూడా కొడతాను నా భార్య జోలికి వస్తే అంటూ వేలు చూపించి బెదిరించాడు కోపంగా. ఏంటి, అంతటి మొనగాడివయ్యావా? ముసలివాడిని చావచచ్చింది అనుకుంటున్నావేమో. నా ముందు పిల్ల వెదవ్వి నువ్వు అంటూ జబ్బచరుస్తూ ముందుకు వచ్చాడు ఒక్కసారిగా. మౌలి కూడా ధీటుగానే ఎదుర్కొన్నాడు. పరశురాం మొహం మీద పిడిగుద్దులతో సమాధానం చెప్పాడు. పరశురాం కూడా తగ్గకుండా, అల్లుడని కూడా చూడకుండా మీదకు వెళ్ళి కొడుతూ తన మాటలతో మరింత రెచ్చగొడుతున్నాడు. ఏమండి, వద్దండి, ఇలా గొడవలు పడడం మంచిది కాదు. కూర్చొని మాట్లాడుకుందాం. అసలు నాకు ఇవన్నీ వద్దు అంటూ మౌలిని వెనక నుండి పట్టుకొని వెనక్కి తగ్గండి అన్నట్టుగా లాగింది సులోచన. నా మొగుడి మీద చెయ్యి వేస్తావా అని సులోచన జుట్టు పట్టుకుని వెనక్కి లాగింది రాజేశ్వరి. అదే సమయంలో వెనుక నుండి మౌలిని కదలకుండా చేతులు గట్టిగా పట్టుకొని, అసలు అదే లేకపోతే మనకి ఎలాంటి అడ్డూ లేదు. దాన్ని చంపేయి రాజీ, ఆలోచించకు, దాన్ని చంపేయి అన్నాడు పరశురాం. షాక్తో బిగుసుకుపోయింది సులోచన. రాజేశ్వరి కళ్ళు చిత్రంగా మెరిశాయి. తండ్రి చెప్పేది నిజమే. సులోచన అడ్డు తొలగించుకుంటే తనకు అడ్డు లేదు అని భావించిన రాజేశ్వరి ఆయన చెప్పింది చెయ్యడానికి సిద్ధపడింది. మౌలి ఒక్క క్షణం వాళ్ళ మాటలకి షాక్ అయినా వెంటనే తేరుకున్నాడు. తనని వెనక నుండి పట్టుకున్న మామ కాళ్ళకి తన కాళ్ళు అడ్డుపెట్టి కింద పడేలా చేసి తన చేతులు వదులు అవ్వగానే ఆ చేతులని అలానే ఆయన మెడ దగ్గర పట్టుకుని వెనక నుండి ముందుకు విసిరి కొట్టాడు పిచ్చి ఆవేశంతో. మౌలిగారు విసిరిన వేగానికి మెట్ల దగ్గర పడిన పరశురాం పట్టు దొరక్క కిందకు జారాడు. పడింది 4 మెట్ల ఎత్తులోనే అయినా పడటంతోనే దెబ్బ గట్టిగా తగిలింది. అలానే ఆయన తలకిందులుగా పడడంతో అదే పొజిషన్లో నేలకి తల తగిలి స్పృహ తప్పినట్టు పక్కకి పడిపోయాడు పరశురాం. అదే విసురుతో కనీసం ఆయన్ని పట్టించుకోకుండా విసురుగా రాజేశ్వరీదేవి జుట్టు పట్టుకుని వెనక్కి లాగి విసురుగా పక్కకి తోసేశారు మౌలిగారు. రాజేశ్వరి వెళ్ళటమే మెట్ల పక్కనే ఉండే ఇత్తడి షోపీస్ అయినటువంటి అందమైన అమ్మాయి కూజా పట్టుకొని ఉన్న బొమ్మ మీద పడింది. అది నేరుగా వచ్చి పరశురాం తల మీద పడింది. క్షణాల్లోనే అదంతా నెత్తురుమయమయ్యింది. మరిప్పుడు రాజేశ్వరి రియాక్షన్ ఏంటి? చంద్రమౌళి దాన్ని ఎలా ఫేస్ చేస్తారు తెలుసుకుందాం మరో అప్డేట్లో. మరి ఈ అప్డేట్ మీద మీ కామెంట్స్ని తెలియజేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.